బీజేపీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రథమ శత్రువులు బీజేపీ, ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటూ విమర్శించారు. ఇక విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఇక దేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ మహాసభలో ఏం నిర్ణయించబోతున్నారు? ఈ 10 వాళ్ళు పరిపాలన సాగించారు. ఈ పరిపాలన ఒక్క పబ్లిక్ సెక్టార్ని తెచ్చారా? ఒకే ఒక పబ్లిక్ సెక్టార్ని తెచ్చారా? తేగపంగా పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తున్నారు వరుసపెట్టి. లేటెస్ట్గా విశాఖ స్టీల్, ఎల్ఐసి లాంటిది ప్రాఫిట్ ప్రపంచంలోనే మన ఎల్ఐసి నెంబర్ 1. 98% సక్సెస్ రేటు మన ఎల్ఐసి. జపాన్ కానీ అమెరికా కానీ 58%, 51% సక్సెస్ రేట్లు. అంత అద్భుతమైనటువంటి ఎల్ఐసిని డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు. బిఎన్ఎల్సి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అన్నీ పోతున్నాయి. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని తెచ్చారా? వీళ్ళు వచ్చినాక ఒక్కటంటే ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా